ఏం పాపం చేసిందో నా చెల్లెని పోలీసులు అరెస్ట్ చేశారు. నిజాలు ఆ పరమాత్ముడికే తెలియాలి. రాధని బ్రోతల్ కేసులో అరెస్ట్ చేశారంట. వ్యభిచారం చేస్తే పట్టుబడిందట. ఏం కూసావే? నా చెల్లెలు నీ నాలుగు కోసి పారిస్తాను. చాలా ఆపండి. నిజం చెప్పడానికి వస్తే ఆవిడ మీద మీ ప్రతాపం. ఇది నా చెల్లెల గురించి ఎంత మాట ఉన్నదో విన్నావుగా? వింటే నిప్పు లేకుండా పొగరాదు, కారణం లేకుండా పోలీసులు అరెస్ట్ చేయరు. మహాలక్ష్మి, ఆగిపోయారే? కొట్టండి కొట్టండి. నా నోరు మూయించగలరు, కానీ లోకం నోరు. అనసూయ, నిజం చెప్పండి. రాధని పోలీసులు వ్యాన్ ఎక్కించి తీసుకెళ్లడం నా కళ్ళారా చూశాను. ఆ సంగతి చెప్పాలనే వస్తే. విన్నారుగా, ఇప్పుడేమంటారు? వెళ్ళండి, వెళ్ళి తమ చెల్లెలు ఏ ఘనకార్యం చేస్తే పోలీసులో అరెస్ట్ చేసి తీసుకెళ్లారో కనుక్కోండి. ఛీ, దాని బతుకు చెడ. గోపి ఒక్కడు చాలేదు కాబోలు వీధిన పడి. మహాలక్ష్మి, ఇంకొక మాట మాట్లాడి నీ నాలుగు చేస్తాను. నా చెల్లెలు నిప్పు, అది ఎప్పటికీ ఇలాంటి తప్పు చేయదు. ఎక్కడో ఏదో పొరపాటు జరిగి ఉంటుంది. అవును, మరి ఏ తప్పు చేయకుండానే కడుపొచ్చింది. మరే తప్పు చేయకుండానే పోలీసులో అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. పొరపాటు కాదు, దానికి అలవాటైనట్టుంది. మహాలక్ష్మి, నీకైతే ఎలా ఉందో కానీ నడి వీధిలో అంతమంది ముందు పోలీసులు రాధని వ్యాన్ ఎక్కిస్తుంటే అబ్బా, కంపరంతో నవ్వులో జల్దరించిందనుకో. రాధ నొక్కదాన్నే కాదు, రహస్యంగా ఇంట్లో నక్కి దొరికాడే, వాణ్ణి కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. పైగా రాధ కోసం అప్పుడప్పుడు ఆ ఇంటికి వెళ్లడం నాకు అలవాటేనని 10 మంది ముందు సిగ్గు లేకుండా చెప్పాడు. అయినా నిజాలేంటో ఆ దేవుడికే తెలియాలి. ఇలాంటి పాపపు మాటలు ఉచ్చరించాలంటేనే సిగ్గుతో చచ్చిపోతున్నాననుకో. వస్తాను. మొత్తానికి అసాధ్యుడు అయ్యా. అనుకున్నది అనుకున్నట్టుగా అదరగొట్టేశావు. మీరు కూడా ఆ అనుకున్నది ఇచ్చేస్తే లాగించేస్తాం. చూడు ఇన్స్పెక్టర్, గేదెని చెరువులో ముంచి కొమ్ములు మాత్రమే చూపించి బేరం ఆడదామంటే ఎలా? అంటే మీ కళ్ళతో ఆ పిల్లను పోలీస్ లాకప్లో చూస్తే గాని డబ్బులు ఇవ్వనంటారు. మాట్లాడక మరి. ఈ ఇంట్రెస్ట్ లింగమూర్తి ఎలాంటి వాడో నీకు ఈ పాటికే అర్థమై ఉండాలి. పోలీసులకి దొంగలకి లంక, లాయర్లకి సాక్షులకి లంక, పొలిటీషియన్స్ కి రౌడీ షీటర్స్ కి లంక, అలాగే నాకు డబ్బుకి ఓ చిన్న లంక. నే కళ్ళతో చూసిన తర్వాతే నమ్ముతాను, నమ్మిన తర్వాతే ముందుకు ప్రొసీడ్ అవుతాను. మీరు చెప్పినట్టే ఆ పిల్ల మీద దొంగ కేసు బనాయించి అరెస్ట్ చేశాను కదా, ఇంకేం కావాలి? మాట్లాడక మరి. అరెస్ట్ చేస్తే ఏమవుతుంది? ఎవడో వస్తాడు, బెయిల్ ఇస్తాడు. అలా కాదు గాని దానికి కనీసం ఓ ఏడాది పాటు బయటికి రాకుండా మంచి శిక్ష వేయించు. బ్రోతల్ కేసులో అంత పెద్ద శిక్షలేం ఉండవు. ఎవరన్నా వచ్చి జరిమానా కట్టి జామీన్ ఇస్తే వదిలిపెట్టక తప్పదు. మాట్లాడక మరి. ఆ సంగతి ఇంట్రెస్ట్ లింగమూర్తికి తెలియదు అనుకుంటున్నావా? అందుకే చెప్పేది, ఏడాది కాకపోతే కనీసం 6 నెలలు, 6 నెలలు కాకపోతే కనీసం 3 నెలలు. అది జైల్లోనే ఉండాలి, చిప్పకూడి తిని బతకాలి. నువ్వేం చేస్తావో నాకు తెలియదు. చివరికి కనీసం 2 రోజుల పాటైనా అది జైలు గోడల మధ్య మగ్గి చావాలి. ఇందా ప్రస్తుతానికి ఇదుంచు. పాపం కొత్త కేసులా ఉంది. భయంతో గజగజలు ఆడిపోతోంది. ఇదిగో పిల్ల, ఈ ఫీల్డ్లో ఒకప్పుడు అందరూ కొత్తోళ్లే. ఇప్పుడు చూడు, ముదురు టెంకల్లా అయిపోలా. ఇదిగో అమ్మాయి, ఏ ఊరు మంది? ఏయ్, ఏంటి మిమ్మల్ని తీసుకొచ్చి లాకప్లో వేసింది కబుర్లు చెప్పుకోవడానికా? ఇన్స్పెక్టర్, రాధాలాంటిది కాదు. దయచేసి నా మాట వినండి గోపి గారు, ప్లీజ్. అలాంటిదే అని ప్రూఫ్ తో అరెస్ట్ చేశా, బొక్కలో వేశా. గోపి గారు, రాధా, గోపి గారు. ఆహా, రాధా గోపి, గోపి రాధా. బాగుందే, మంచి ఫిక్సింగ్ అన్నమాట. సార్, ఇది అన్యాయం. మీరు పొరపాటు పడి ఉంటారు. ఎక్కడో ఏదో జరిగింది. ఎక్కడో కాదు, నీ ఇంట్లోనే. అది వ్యభిచారం చేసింది, సాక్ష్యం కూడా ఉంది. ఇన్స్పెక్టర్! రేయ్, ఏంట్రా గొంతు లేస్తుంది? లాఠీతో కొట్టానంటనా?
ఇంతకీ నువ్వెవడివి? అది నీకేమవుతుంది? తన ఫ్రెండ్ సార్. చా ఎరా, నా చెవిలో పూలేమైనా కనిపిస్తున్నాయా? ప్లీజ్ సార్, మీకు చేతులు జోడించి దండం పెడతాను. దయచేసి రాధను వదిలిపెట్టండి. సరే, ఓ పని చెయ్యి. సాయంత్రం 5 జడ్జి గారిని బ్రతిమలాడి బెయిల్ తీసుకురా. నీ డార్లింగ్ వదిలిపెడతా. అలాగే సార్. ఓ ఆగో, ఇవాళ శుక్రవారం 5 బెయిల్ పేపర్స్ రాలేదనుకో, మళ్ళీ కోర్టు తెరిచేది సోమవారమే. అంటే ఈ 2 రోజులు నీ డార్లింగ్ ఉండాల్సింది ఈ సెల్లోనే, వీళ్ళ మధ్యనే. పోయి బెయిల్ పేపర్స్ దేపో. అలాగే సార్. రాధా, నువ్వేం భయపడకు. నీ వల్లేనా నా చెల్లెలికి గతి పట్టింది? నీ వల్లే, నీ వల్లే. రేయ్, నీతో కలిసి ఉండటం వల్ల ఈ గతి పట్టింది. నీ వల్లే, నీ వల్లే. ఆగో. అయ్యా ఇన్స్పెక్టర్ బాబు, అది రాధా నా చెల్లెలు బాబు. దానికి ఏ పాపం తెలియదు బాబు. నీ కాడు పట్టుకుంటాను బాబు. బాబు, నా చెల్లెలు నిరూపించండి బాబు. ఒకడేమో చేతులు పట్టుకుంటానంటాడు, ఒకడేమో కాళ్ళు పట్టుకుంటానంటాడు. ఇంతకీ ఎవరు నువ్వు, ఏం చేస్తుంటావు? నా పేరు సత్యం. ఇక్కడే చిన్న వ్యాపారం చేసుకుంటున్నాను. అందుకే నీ చెల్లెలు పెద్ద వ్యాపారమే మొదలుపెట్టింది, పెట్టుబడి లేని వ్యాపారం. ఇన్స్పెక్టర్ గారు, తప్పు బాబు. నా చెల్లెలు లోకం తెలియని అమాయకురాలు. దయచేసి దాన్ని బతుకుని నాశనం చేయొద్దు. సరే, నీ ముఖం చూస్తే జాలేస్తుందయ్యా. సాయంత్రం 5 బెయిల్ తీసుకురా, వదిలేస్తాను. లేకపోతే నీ ముద్దుల చెల్లెలు 2 రోజులు లాకప్లోనే ఉంటుంది. అర్థమైందా? బాబు, తీసుకొస్తాను. తప్పకుండా బెయిల్ తీసుకొస్తాను. అమ్మా, నువ్వేం భయపడవద్దు. నీకు ఈ అన్నయ్య ఉన్నాడమ్మా. తప్పకుండా బెయిల్ తీసుకొస్తానమ్మా. బెయిల్ తీసుకొస్తాను. నువ్వేం బాధపడకరాదా? బాగుందిరా, చాలా బాగుంది. అదృష్టం అందరం ఎక్కిద్దాం అనుకుంటుంటే బుద్ధి బురదలోకి లాగిందిట. నేను నిన్ను ఏ కోటీశ్వరుడికో అల్లుని చేద్దాం అనుకుంటుంటే నువ్వు ఈ పోలీసు లాకప్ ముందు. సరే, జరిగింది ఏదో జరిగిపోయింది. పోదాం. ఎక్కడికి? ఇంటికి, మన ఇంటికి. నీకోసం ఇంటికి వెళితే చుట్టుపక్కల వాళ్ళు జరిగింది చెప్పారు. చెయ్యి నాకైతే తల కొట్టేసినట్టయింది అనుకో. చూడు, ఇప్పటికైనా తెలుసుకో, ఆడదానికి అందం ఒక్కటుంటే చాలదు, బుద్ధి బురదలోకి జారకుండా ఉండాలి. కాబట్టి ఇక్కడితో ఈ దరిద్రాన్ని మర్చిపో. సరేనన్నా, మర్చిపోతాను. కానీ రాధని కాదు, నిన్ను. హ్యారీ, ఏంటి ఆలోచిస్తున్నావు? ఏమండి, గోపిని కలిసి 4 రోజులైంది. పాపం రాధ ఎలా ఉందో ఏమో. వాళ్ళు బాగానే ఉంటారులే, నువ్వే అనవసరంగా ఎక్కువగా ఆలోచించి కంగారు పడుతుంటావు. అమ్మా, హారికమ్మా, డాక్టర్ బాబు, డాక్టర్ బాబు. సత్యం, ఏంటి, ఏమైంది? అయిపోయింది బాబు, సర్వనాశనం అయిపోయింది. ఏమైందన్నయ్య? ఏం చెప్పమంటావు అమ్మా? ఎక్కడో ఒక చోట నా చెల్లెలు క్షేమంగా ఉంది అనుకుంటుంటే, పరిస్థితులతో రాజీ పడి బతుకుతుంటే. రాధకి ఏమైందన్నయ్య? అమ్మా, రాధని పోలీసులు అరెస్ట్ చేశారమ్మా.
వాట్? రాధని పోలీసులు అరెస్ట్ చేశారా? ఎందుకు? అసలు ఏం జరిగింది అన్నయ్య? బ్రోతల్ కేసులో వ్యభిచారం చేసిందని రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడితే రాధను అరెస్ట్ చేశారమ్మా. నో, అబద్ధం. విషయం తెలిసి పోలీస్ స్టేషన్ పరిగెడితే అక్కడ కనిపించిందమ్మా నా చెల్లెలు. వ్యభిచారం చేస్తూ పట్టుబడ్డ ఆడవాళ్ళ మధ్య బోరును ఏడుస్తూ కనిపించిందమ్మా. దాని అమాయకమైన మొహం చూశాక కూడా ఆ ఇన్స్పెక్టర్కి దయ రాలేదు. నా చెల్లెలు అలాంటిది కాదు బాబు అని నెత్తి నోరు కొట్టుకున్నా కూడా పట్టించుకోలేదమ్మా. సాయంత్రంలోగా బెయిల్ తెచ్చుకోకపోతే ఏ పాపం ఎరుగిన నా చెల్లెల్ని పోలీస్ స్టేషన్ నుంచి జైలుకి తీసుకెళ్తారట బాబు. కిషోర్ బాబు, ఆ మాట వినగానే నా కాళ్ళు చేతులు ఆడక మీ దగ్గర పరిగెత్తుకుంటూ వచ్చాను. మీరే ఏదో ఒకటి చేయాలి బాబు. రాధను రక్షించాలి బాబు. ఎంత అన్యాయం! ఏమండి, అలా చూస్తూ నిలబడ్డారేంటి? ఏదో ఒకటి చేయండి. సత్యం, నువ్వేం కంగారు పడుకో. లాయర్ విశ్వపతి నా బెస్ట్ ఫ్రెండ్. రాధకి తప్పకుండా బెయిల్ ఇప్పిస్తాడు. 1 minute. హలో విశ్వపతి. హలో కిషోర్, హౌ ఆర్ యు? పరామర్శం తర్వాత అర్జెంట్గా ఒక కేసు విషయంలో బెయిల్ కావాలి. ఎవరికి? నీకా? కాదు, రాధకి. రాధ అంటే నీకేమవుతుంది? మాకు బాగా కావాల్సిన అమ్మాయి. అన్యాయంగా ఓ బ్రోతల కేసులో అందరితో పాటు అరెస్ట్ చేశాడట ఆ ఇన్స్పెక్టర్. ఓకే, విషయం అర్థమైంది. డోంట్ వరీ. ఆ అమ్మాయికి బెయిల్ తెప్పించే పూచి నాది. ఇప్పుడే జడ్జి గారిని కాంటాక్ట్ చేస్తాను. 5 minutesలో నేనే కాల్ చేస్తాను. విశ్వపతి, బెయిల్ తప్పకుండా దొరుకుతుంది కదా? షూర్, గన్ షాట్గా దొరుకుతుంది. లాయర్ గారు ఏమన్నారు బాబు? బెయిల్ దొరుకుతుందన్నారా? జడ్జి గారిని కాంటాక్ట్ చేసి 5 నిమిషాల్లో తనే ఫోన్ చేస్తా అన్నాడు. అయినా ఇన్స్పెక్టర్కి కళ్ళు మూసుకుపోయాయా ఏంటి? ఎవరు సంసారం చేసుకునేవాళ్ళో, ఎవరు అలాంటి వాళ్ళో తెలీదా? ఎవరో కావాలని నాటకం ఆడినట్టు పకడ్బందీగా అరెస్ట్ చేయించారు బాబు. అసలు రాధ గోపి ఇంట్లోనే ఉంది కదా. ఇంట్లో ఉంటే పోలీసులు ఎలా? అదే నాకు అర్థం కావట్లేదమ్మా. పోలీసులు చెప్పిన దాన్ని బట్టి డౌటే లేదు. ఇదెవరో కావాలని చేసిన కుట్రా. అన్నీ తెలిసి కూడా ఏమీ చేయలేని అసమర్థునైపోయానమ్మా. నన్ను చూసి అన్నయ్య అని బోర్న ఏడుస్తున్న నా చెల్లెల్ని రక్షించుకోలేని అసమర్థునైపోయాను. సత్యం, బాధపడకు. రాధకు తప్పకుండా బెయిల్ దొరుకుతుంది. దొరక్కపోతే తొడేళ్ల లాంటి ఆ మనుషుల మధ్య, ఆ జైలు గోడల మధ్య మళ్ళీ సోమవారం దాకా గడపాల బాబు నా చెల్లెలు. హలో విశ్వపతి. సారీ కిషోర్, నేను ఫోన్ చేసేసరికి జడ్జి గారు కోర్టు నుంచి బయలుదేరిపోయారట. ఇవాళ శుక్రవారం. ఇప్పుడే టైం 4:30 దాటింది. కనీసం జడ్జి గారింటికి వెళ్ళి జరిగింది చెప్పి బెయిల్ తీసుకుందామనుకున్నా అంత టైం లేదు. ఐఎమ్ సారీ, ఎక్స్ట్రీమ్లీ సారీ. ఏమైంది కిషోర్ బాబు? బెయిల్ దొరుకుతుంది కదా? సారీ సత్యం, లాయర్ ఫోన్ చేసేసరికి జడ్జి గారు వెళ్ళిపోయారట. అంటే రాధా జైల్లో? మెళ్ళో తాళి కూడా ఉందంటే పెళ్ళైందన్నమాట. ఈ వ్యాపారానికి పెళ్ళైతే ఏంటి, కాకపోతే ఏంటి? ఇదిగో పిల్ల, నువ్వేం కంగారు పడకు. ఈ వృత్తిలోకి వచ్చాక ఇలాంటివన్నీ మామూలే. ఒడ్డు పొడుగు రంగు కత్తిలా ఉన్నావు. నీవు ఒక్కదానికి బేరాలు కుదుర్చుకోవడం రాకపోతే నా కంపెనీలోకి రా. అవునే పిల్ల, ఒకసారి చేసినావో 100 సార్లు చేసినా చెడిపోయిందని అంటాను. ఏ దారి లేకపోతే గోదారి అన్నట్టు ఒకసారి అరెస్ట్ అయ్యాక 2 మార్గాలు. గోదాట్లో పడి చావటం, గుట్టుగా బిజినెస్ చేసుకోవడం. నా దగ్గరకు వచ్చావనుకో, శ్రమ తక్కువ, ఫలితం ఎక్కువ. అవును, ఏడాది తిరిగేలోగా లక్షలు సంపాదించొచ్చు. అప్పుడు కావాలంటే నువ్వు ఓ దుకాణం పెట్టుకోవచ్చు. ఏమంటావ్? చెప్పింది గుర్తుందిగా? అది కనీసం 2 రోజుల పాటైనా ఈ జైల్లో ఉండాలి. కాకి యూనిఫామ్ సాక్షిగా చెప్తున్నాను,
అంతా మీరు అనుకున్నట్టే జరుగుతుంది. మీరు నిశ్చింతగా వెళ్ళండి. అది మాట అంటే నమస్తే సార్. నమస్తే నమస్తే. ఏంటి? చిన్న కేసులో మేడం అరెస్ట్ చేశారు. ఈ విషయం తెలిసి ఎమ్మెల్యే సాబ్ మీ మీద కోపంగా ఉన్నారు. ఉంటే ఇద్దరికి 20 ఇదే ఫైనల్ అని చెప్పమన్నారు ఎమ్మెల్యే సాబ్. కానిస్టేబుల్, వాళ్ళిద్దరిని వదిలిపెట్టు. నువ్వెక్కడికి? నడు లోపలికి నడు. ఈ మాత్రం దానికి ఎంత సీన్ ఎందుకు బాయ్యా? పాలపిట్టలాగుంది. పని అయిపోతే మా కాడికి పంపించు. బాగా ముట్ట చెప్తాలే. వెళ్ళండి వెళ్ళండి. కిషోర్ బాబు, మీకు తెలిసిన పెద్ద పోలీస్ ఆఫీసర్ ఎవరైనా ఉన్నారా? ఉంటే ఆయన చేత ఆ ఇన్స్పెక్టర్ ఫోన్ చేపిస్తే రాధను వదిలిపెడతారేమో అని. నువ్వు చెప్పిన దాన్ని బట్టి చూస్తే రాధన ఆ ఇన్స్పెక్టర్ కావాలని ఈ కేసులో బుక్ చేసినట్టు అనిపిస్తుంది. కావాలని అరెస్ట్ చేసిన వాడు ఇన్ఫ్లుయెన్స్ చేసినంత మాత్రం లొంగుతాడు అనుకోకు. మరి ఇంకేం చేయాలి బాబు? మాటలతో కాని పనులు మనీతో అవుతాయి. చూద్దాం, నిజంగా నా ఇన్స్పెక్టర్ రూల్స్ని పాటించేవాడు లేక కరెన్సీ కట్టల కోసం బెట్టు చేస్తున్నాడు. పర్వాలేదే, టైం లోపలే వచ్చారు. ఏవి బెయిల్ పేపర్సు? ఇన్స్పెక్టర్ గారు, అది మేము వెళ్ళేసరికి జడ్జి గారు కోర్టు నుంచి వెళ్ళిపోయారట. హలో హలో, ఎవరండి? హలో, ఆ గొంతు అచ్చు సంధి గొంతులో ఉందమ్మా.